ఓకే, మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? యా సో సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. యా సో 2 వీక్స్లో ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ జరిగింది. సో ఇప్పుడు మీకు ఆట ఎలా అనిపిస్తుంది? ఆ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఓకే పర్లేదు. ఓకే, శేఖర్ భాష ఆట మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఫన్నీగా చేసి ఇప్పుడు సంథింగ్ బాగా చేస్తున్నారా? యా ఓకే, కిరాక్ సీత అని ఒక ఆమె ఉంది కదా, బోల్డ్ మాట్లాడుతూ చూడండి. సీత బేబీ సినిమాలో కూడా బేబీ సినిమా చేసింది. సో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? యావరేజ్. ఓకేనా? ఓకే. ఇంకొక ఆయన విగ్గు పీక్కున్నాడు మణికంఠ అని చెప్పేసి, శివమణికంట. ఆయన గురించి మీ అభిప్రాయం ఎలా ఆడుతున్నాడు? ఇప్పుడు బాగానే ఆడుతున్నాడా? ఎమోషనల్గా చేసి ఇప్పుడు పర్లేదు బాగానే ఆడుతున్నారు. బాగానే ఆడుతున్నాడా? ఇంకా చూడాలి కదా. ఓకే. సోనియా ఆట మీకు ఎలా అనిపిస్తుంది? సోనియా ఆట ఓకే, గొడవలు పెట్టుకుంటున్నారు, ఆడుతున్నారు. థ్యాంక్స్ అండి, బాయ్. హాయ్. రాత్రి ఎపిసోడ్ చూసావా? చూసాను. ఎలా అనిపించింది అన్న? అంటే చాలా అంటే కొంతవరకు అయితే కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది కానీ చూడటానికి అంత ఎంటర్టైనింగ్ సరదాగా అనిపించింది కానీ బట్ నాకేంటే ఫుడ్ విషయం కాడ ఇప్పుడు నకిల్ గండు మనకంట ఫుడ్ లేకుండా చేశాడు. సో అదైతే నాకు చాలా నచ్చలేదు అనమాట. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఆ కథకు వచ్చింది దేనికోసం? ఫుడ్ కోసం వచ్చింది. అంత కష్టపడుతుంటే ఫుడ్ లేకుండా రాగి జావ అంటే ఎన్ని రోజులు తాగుతారు? రాగి జావ ఒక రోజు తాగితే ఓకే అనిపిస్తుంది. ఒక రోజు పూట తాగితేనే సాయంత్రానికి అబ్బే అనిపిస్తుంది. అలాంటి ఓ రోజు మొత్తం వారం రోజులు అదే అంటే అది కరెక్ట్ కాదు కదా. సో నాకైతే అక్కడైతే అసలు అదే సంచాలకు ఏదైనా బ్యాడ్ గేమ్ ఆడిందంటవా? పాయింట్ ఈయన ఒక పాయింట్ ఇవ్వలేదు ఈయనకి. అదే కదా, ఎందుకంటే అక్కడ తెమ్మని 250 గ్రామ్స్ తెమ్మని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. ఆల్రెడీ 250 గ్రామ్స్ చెప్పమంటే ఆల్రెడీ ఏం అడిగింది అనమాట. అంత ముందే గేమ్ స్టార్ట్ అయ్యే ముందే సీత అడిగింది. ఇప్పుడు బిగ్ బాస్ ఏదని చెప్తారు, ఇన్ని గ్రామ్స్ తెమ్మని చెప్తారు. సరే నేను ఎవరిని అంటే దాన్ని కరెక్ట్ గా తేలేం కదా, మీ మిషన్స్ కాదు కదా అంటే, సో నేను దగ్గర ఏది ఉంటే అది కన్సిడర్ చేస్తాను, అలాగే పాయింట్ ఇస్తానని చెప్పేసి అంది. సో తర్వాత 290 గ్రామ్స్ ఏమో మనకంట తెచ్చాడు, 400 గ్రామ్స్ ఏమో సీత తెచ్చింది. సో ఎవరికి పాయింట్ ఇవ్వాలి? కంపల్సరీ మణికంఠ అయితే పాయింట్ ఇవ్వాలి. మణికంఠకి పాయింట్ ఇచ్చుంటే అందరూ ఫుడ్ తింటుండే. అందరూ ఫుడ్ తిని ఉంటే ఒక తినలేదు అనుకో, నెక్స్ట్ డే ఇంకో గేమ్ పెట్టేవాడు బిగ్ బాస్. పెట్టకుండా ఏం చేస్తాడు? సో ఆమె పాయింట్ లో ఆయన పాయింట్ ఇవ్వకుండా, సో ఆమె తప్పు చేసిన తర్వాత ఇంకో ఓవర్ యాక్షన్ తర్వాత ఏం తెలుసా, సోనియాతో అంటుంది, నేను అక్కడ 5గురు తిన్నారు, అక్కడ 5గురు తింటారు పాయింట్ ఇస్తే, ఇక్కడైతే 2 తింటారు. అంటే కావాలని గేమ్ ఆడి వాళ్ళ పాయింట్ ఇవ్వకుండా, సో టై అయి ఉంటే అటు ఒక బిగ్ బాస్ ఒక టై అయింది కదా అని చెప్పి ఇద్దరికి ఫుడ్ ఇవ్వచ్చు, లేదు ఇంకో గేమ్ పెట్టడానికి ఛాన్స్ ఇవ్వచ్చు. అప్పుడు దగ్గర ఫుడ్ అనేది ఒకటి ఇవ్వచ్చు, ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ ఇవ్వకుండా. ఇదైనా ఈజీగా చేసే పని, బట్ ఏం అదే చేయకుండా సో నాకు అది చేసింది అనేది పెద్ద తప్పు అనిపిస్తుంది. సో నేను సేఫ్ గేమ్ ఆడింది. నెక్స్ట్ టైం వస్తే కనుక బిగ్ బాస్ అని ఒకవేళ వస్తే నామినేషన్ లో కానీ వస్తే కంపల్సరీ తన అయితే ఎలిమినేట్ చేయడానికి అంటే నేను ఫోన్ చేయను, నా ఛానల్ వెనకాల ఉన్న వాళ్ళ చేత కూడా ఫోన్ చేయించాను, నాకు సబ్స్క్రైబర్ చేత కానీ ఎవరి చేత కాల్ చేయించాను. ఎందుకంటే అలా ఆడటం కరెక్ట్ కాదు. ఏదైనా జెన్యున్ ఉంటే జెన్యునే. సో వాళ్ళు గెలిచినా సరే వాళ్ళ ఫుడ్ అలాగైనా వచ్చేది. అన్న పృథ్వీకి అండ్ నిఖిల్ కి గొడవ అదే ఒక బాల్జర్ అయింది కదా, అది చూసినప్పుడు ఎలా అనిపించింది? బాల్స్ కోసం కొంచెం కొట్టుకునేంత అయింది కదా. కొట్టుకునే దాకా వెళ్ళిన వాళ్ళిద్దరూ నిజం చెప్పండి కన్నడ బ్యాచ్. కొట్టుకునే దాకా చేసిన అది ఓన్లీ ప్రేక్షకులకి మాత్రం పైన చూపించడానికి మాత్రం వాళ్ళు చేసేది. అది అక్కడే నచ్చదు. అంతవరకు చేసేసి తర్వాత మళ్ళీ నచ్చరే మచ్చా, ఓకే మచ్చా అనుకొని సెట్ అయిపోతారు. అది మనం వాళ్ళ గురించి మాట్లాడుకున్న పెద్దగా ఇంట్రెస్టింగ్ గేమ్స్ అంటే అవి మాత్రం ఇంట్రెస్టింగ్ గేమ్స్. కానీ ఫుడ్ పెట్టకుండా సమాధానం ఇది మళ్ళీ ఈ రోజు ఇంకో గేమ్ జరిగింది, ఏదో గీక్కోవడం. సరే అది రేపు పొద్దున వస్తుంది, దాన్ని రేపు పొద్దున మాట్లాడదాం. సో అది అంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. బిగ్ బాస్ ఏంటంటే ఉండే కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానీ ఫన్నీగా అనిపిస్తుంది కానీ, బట్ కాకపోతే రాత అయిపోతుంది అనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ బేబక్ అయింది కదా అన్న, సో ఈ వీక్ ఒకవేళ ఎలిమినేషన్ అవ్వాలంటే ఎవరు అవుతారు అనుకుంటున్నాను? అది తెలిసి పృథ్వీ అయితే గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వస్తుందని చెప్పి మీ పాయింట్ ఆఫ్ లో పృథ్వీ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే పృథ్వీ అండ్ సోనియా వల్లే నిఖిల్ గేమ్ అనేది చెడిపోయింది చాలా వరకు. ఫస్ట్ లో మనం చూసుకుంటే పృథ్వీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్. అంత బాగా కంటెస్టెంట్ ఎందుకు అయిపోయాడు? పృథ్వీ అండ్ సోనియా మాటలు వినే. ఎందుకంటే పద్దాకులు పోక్ చేస్తానమాట నిఖిల్ ని, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, అందరు నేను నెగిటివ్ గా చూస్తున్నారు, అలా చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు అని చెప్పి తను ఒక వీక్ కంటెస్టెంట్ చేశారు. తన ఎమోషన్ అయిపోయి 2 days నుంచి చూస్తే కొంచెం కంబ్యాక్ చేస్తాను. ఎందుకంటే సోనియాతో కొంచెం తక్కువ మాట్లాడుతాడు అనిపిస్తుంది. సో అప్పటి నుంచి కొంచెం మంచిగా అవుతున్నాడు. చాలా మంది ఎంతో ఒక 2 రోజులు బిఫోర్ ఆదిత్యం అవుతాడు అంటున్నారు కానీ ఆదిత్యం సేఫ్ అయ్యే ఆప్షన్ ఉందంటవా? అవును, సేఫ్ అయ్యే ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఆయనకు వచ్చినా రాకపోయినా ఆయన 100% ఆయన ఇస్తున్నాడు. పర్లేదు, బాగానే అనిపిస్తుంది. ఇతనికి అసలు కనిపించట్లేదు, పృథ్వీ కూడా కనిపించలేదు. సో ఈ రోజు గేమ్ లో నిన్న గేమ్ లో కొంచెం కనిపించాడు. సో చూడాలి. ఇంకా నాకు తెలిసి మాక్సిమం పృథ్వీ అయితే గేమ్ అయితే బెస్ట్ అవుతుందని అనిపిస్తుంది. అంతేగాని ఆ పృథ్వీ కూడా బాగానే